కొట్టుకుపోయినటువంటి సమాజంలో, ప్రపంచ జాతుల్లో ఇప్పటికీ హిందుత్వం అనేది అలా కొనసాగుతున్నది అంటే ఇలాంటి ఒక పరంపర మన దేశంలో ఉన్నది కాబట్టి. అందుకని అప్డౌన్స్ ఈ సమాజంలో ఎప్పుడు ఉన్నాయి కాబట్టి అప్డౌన్స్ అయిన సమాజం అంతా కూడా పతనం అయిపోతుంది అని నిలబడేటువంటి సమయంలో అలా ఒక మహాపురుషుడు మన ముందు ఉద్భవించి యావత్తు జాతిని చైతన్యవంతపరిచినటువంటి ఒక పెద్ద పరంపర మనకు ఉన్నది. ఇవాళ మనం ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక సంఘటనలు చూస్తున్నాం కావచ్చు కాక. కానీ ఇది కొత్తగా జరుగుతున్న ఆనందం ముందు సభలో ద్రౌపదిని వస్త్రాపరణం చేస్తుంటే బీజేపీకాన్ని ఎన్నింటి వాళ్ళు అక్కడ కూర్చొని మళ్ళీ విమర్శనం చెప్పి తల్లి వేసుకుంటే ఎవరు ధర్మం రక్షించారు? అలాంటి సమయంలో ఒక కృష్ణ పరమాత్మ వచ్చాడు. కురుక్షేత్ర సంగ్రామం తప్పలేదు. కోటి కౌరవులపైన విజయం అంటే అధర్మంపైన విజయము ధర్మానికి పట్టం కట్టి ధర్మరాజు పట్టాభిషేక్తుడైనటువంటి శుభదినం ఇవ్వాలి అని చెప్పేసి మన పెద్దలు చెప్పారు. మాయ మాటలతోటి అంత తపశక్తి ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా చూసి సీతమ్మ వారిని దొంగచాటుగా నాకెళ్ళినటువంటి రావణాసురుడు ఏం తక్కువ ఉంది వారికి. అలాంటి రావణాసురుడి మీద విజయం సాధించడం కొరకు రాముడి దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటిది? ఒకటి చరిత్ర అంతా కూడా మనకు తెలిసిందే. అలాంటి ఒక సామాన్యమైనటువంటి చపల చిత్తులతో ఉన్నటువంటి ఒక వానరరాక్షుని జాతిని సమీకరించుకొని విజయం సాధించి రాక్షస జాతిని సంహరించేసి సీతమ్మ వారిని చరణించి వినిపించి అయోధ్యలో పట్టాభిషేక్తుడైనటువంటి రామచంద్రుడు శ్రీరామచంద్రుడు పట్టాభిషేక్తుడైనటువంటి శుభదినం ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. అందుకని ఇవాళ నుంచి 9 రోజుల పాటు నవరాత్రులు, ఆ తర్వాత 9వ రోజు నాడు శ్రీరామచంద్రుడి యొక్క జన్మతిథి కూడా. చరిత్రలో శాలివాహనం గురించి చెప్తుంటారు. మట్టితోటి బొమ్మలను చేసి ఆ బొమ్మలను ప్రాణం పోసి ఆ వాటిని ఆధారంగా విజయాన్ని సాధించాలంటే అంటే ఇవాళ బుద్ధిజీవులు చాలా మంది అంటే వక్రీకరించేటువంటి వాళ్ళు ఏం సార్ చెప్పేవాడు చెప్పాడు కావచ్చు కాక నమ్మే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా అని చెప్పేసి అవచ్చు కాక మట్టి ఏంటిది బొమ్మలు ఏంటిది దాంట్లో ప్రాణం ఉందంటే అంటే మట్టి బొమ్మల కంటే కనుగొనటువంటి జాతిలో మళ్ళీ చైతన్యాన్ని తీసుకొచ్చి ఒక విజయ పరంపర విజయాన్ని ఆ రకంగా ప్రతిష్ఠింపజేసినటువంటి మహానుభావుడు జన్మించినటువంటి విజయాన్ని సాధించినటువంటి దినము శాలివాహన శకం అని చెప్పేసి అన్నాం, విక్రమార్క శకం అని చెప్పేసి అన్నాం. అలా అనేక అట్లానే తానొక్కడుగా రోజుకు 3 పూటలు పూజలు చేసి అడ్డములు బొట్లు పెట్టి భగవద్గీత కానీ రామాయణ పారాయణానికి ఏమీ కొదవ లేకుండా ఇంత భక్తి ప్రవృత్తులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ విదేశీయుడికి దాసోహం అవుతున్నటువంటి సందర్భంలో తానొక్కడుగా శివాజీ మహారాజ్ తన వాళ్ళు తనకు సహకరించకపోతే అని నువ్వు రాజుగా ఉండవయ్యా, నీకు నేను సేవకుడుగా ఉంటాను అని ఆ రకంగా రాజుల దగ్గర చేతులు పెట్టుకుని వెళ్ళి నిలబడ్డప్పటికి కూడా విదేశీ రాజుల దగ్గర బానిసత్వానికి సిద్ధమైంది తప్ప స్వాభిమానం ఇంత మాత్రం కూడా లేనటువంటి సందర్భంలో చుట్టూ మొదలు వాళ్ళందరినీ కూడా ఒకవైపు స్వదేశీయుల్ని రెండో వైపు విదేశీయుల్ని ఆ రకంగా స్వదేశీని తన వైపు మలుచుకోవడము విదేశీని దుర్వాడము ఆ రకంగా దుర్వాడి విజయాన్ని సాధించినటువంటి శుభదినము శివాజీ మహారాజ్ది ఇవ్వాలి అని చెప్పేసి పెద్దలు చెప్పారు. కాబట్టి మన అదృష్టం ఏంటంటే ఈ విజయ పరంపరలో ఒక్కడేంటి హోన్లు వచ్చారు, శకులు వచ్చారు, బర్బర్లు వచ్చారు, పఠాన్లు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు. ఒకటి తర్వాత ఒకడు ఈ దేశం పైన దాడి చేశారు. అందుకనే మధ్య రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం అన్నారు, ప్రపంచంలో ఎన్ని జాతులు అయితే వాళ్ళందరూ మన దేశంలో దాడి చేశారు, మన దేశాన్ని దోచుకున్నారు, మన సంస్కృతిని నాశనం చేశారు, మన బుద్ధిని వక్రీకరించారు అని చెప్పేసారు డాక్టర్ అబ్దుల్ కలాం. ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయి వాళ్ళని కూడా రెండో మాట అన్నారు, మనమయ్యాను ప్రపంచంలో అనేక దేశాలకు మనమయ్యాను, కానీ ఏ దేశాన్ని మనం దోచుకోలేదు, ఏ దేశాన్ని మనం ఆ రాజ్యకాంక్ష పేరుతో మనం ఏదో వాళ్ళు నాశనం చేసే ప్రయత్నం, ఎవరి సంస్కృతిని మనం నాశనం చేయలేదు, ఎవరి బుద్ధిని మనం వక్రీకరించలేదు. వెళ్ళాము ఎందుకంటే జ్ఞానాన్ని అందించడం కొరకే మనం వెళ్ళాము తప్ప అన్నారు. అందుకని స్వామి వివేకానంద సార్థశక్తి ఎప్పుడో వివేకానంద వెళ్ళినటువంటి సమయంలో అప్పుడు కూడా జాతి ఎట్లా ఉంది, టోటల్గా నిర్వీర్యము, మానసికంగా భౌతికంగా అన్ని రకాలుగా నిర్వీర్యము. అలాంటి సమయంలో తానొక్కడిగా వివేక
వేదికలకు వెళ్ళి తనకు ప్రవేశం కూడా లేకున్నటువంటి సమయంలో అక్కడికి వెళ్ళి ఆ సభ లోపల ప్రవేశాన్ని పొంది ఒక వాక్యముతోటి మనము అంటే ప్రపంచంలో దీర్ఘనీగుతున్నటువంటి మతాలు, మా మతాలే మొత్తం ప్రపంచానికి శాంతిని కానీ లేకుంటే మార్గాన్ని నేను చూపేటువంటి ఇది తప్పదే లేదు అనేటువంటి సమయంలో వివేకానందుడు తాను ఒక్కడు వెళ్ళి ఓన్లీ వన్ సెంటెన్స్, దట్ ఈస్ సింగిల్ సెంటెన్స్, ఆ ఒక్క వాక్యంతో సభలో ఉన్నటువంటి వాళ్ళని లేచి పిచ్చి వాళ్ళలాగా వస్త్రాలు తీసి నెత్తి మీద వేసుకుని అరకంగా చప్పట్లు కొట్టుకుంటూ ఎగిరేట్టుగా చేశారంటే ఏంటిదన్నది ఇక్కడ ఉండేటువంటి తత్వం. అందుకని మళ్ళీ మొత్తం ప్రపంచంలోనే ఇది హిందుత్వం అనేటువంటిగా శాంతి కొరకు ప్రపంచ దేశాలకు వెళ్తున్నామంటే వివేకానంద మీ చేతులు ఒక్కసారి చూసుకోండి, మీరు ఎంత శాంతి రక్తం పేరు ప్రయోజనం శాంతి కొరకు ముందు చూడండి. శాంతి కొరకు ఎవరికి ఎక్కడ స్థానం లేకుండా మీరు తరిమి కొట్టేస్తే, ఊత కోతకు వస్తే, ప్రాణం చేతులు పట్టుకొని వాళ్ళ దైవాన్ని చేతులు పట్టుకొని మా దేశానికి వస్తే రక్షించింది మా దేశం రా, ఇది వివేకానంద గారు చెప్పింది. అందులో మొదటి సెంటెన్స్ లో ఈ మన హిందుత్వం యొక్క తత్వం ఏంటి అని పరిచయం చేసుకోవడం గురించి చెప్పింది. మై డియర్ అమెరికన్ సిస్టర్స్ అండ్ మై బ్రదర్స్, ఈ ఒక్క వాక్యంలో ఏముంది? మై డియర్ అమెరికన్ సిస్టర్స్ అండ్ మై బ్రదర్స్ ఏముంది ఇంట్లో కూడా? మనకేం లేకపోవచ్చాక వాళ్ళకి నూతనత్వం అబ్బా అని చెప్పేసి. నేను మన దత్తపురం ఏంటి మన భారతీయ మజ్దూర్ సంఘ ప్రచారకు సీనియర్ మోస్ట్ ప్రచారకి గతించారు. మొత్తం ప్రపంచంలోనే ఒక బెస్ట్ పెద్ద ఇంటెలెక్చువల్ ఆయన అమెరికాకు వెళ్ళారు. అమెరికాకు వెళితే అక్కడ వృద్ధాశ్రమం, ఈ వృద్ధాశ్రమంలో మన కార్యకర్తలు ఉన్నారు, మీరు వచ్చారు కదా ఇక్కడికి, ఈ వృద్ధాశ్రమంలో కాసేపు గడుపుతాం అతను మాట్లాడడం కొడుకుని. ఓకే వెళ్ళారు దత్తు పుట్టింటికి. నేను సుమారు ఒక 2-2.5 గంటల సేపు ఆ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళతో గడిపారు. నేను వాళ్ళతో వెళ్ళి కాసేపు ముచ్చటించడం కొరకు వెళ్ళాడు తప్ప అందరూ ఉండడం కొరకు వెళ్ళలేదు కదా, అందులో జైలు కావడం కొరకు వెళ్ళలేదు కదా. కానీ 2 గంటల తర్వాత లేచి నమస్కారం పెట్టి వెళ్తారంటే వీరు ఎప్పుడైతే లేచి నేను వెళ్తున్నాను నమస్కారం పెట్టారో ఆ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కళ్ళను నీళ్ళు పెట్టుకున్నాడు, ఏడుస్తున్నారా. అప్పుడు దత్తుపై నేను పొరపాటు చేశానా అంటే కూరని మాటని మాట్లాడానా, ఎందుకు ఏడుస్తున్నారు, నేను హత్య చేశానా అంటే అప్పుడు వెంట పోయినటువంటి వాళ్ళన్నమాట. బహుశా ఇంతసేపు సమయం ఇచ్చి వీళ్ళతోటి హృదయం విప్పి ప్రేమతోటి ఆప్యాయతోటి మాట్లాడి యూఆర్ ద ఫస్ట్ పర్సన్, మీరే మొదటి వాళ్ళు అంటారు. బహుశా ఈ ఆత్మీయత ఈ ప్రేమను తట్టుకోలేక వాళ్ళు ఏడుస్తున్నారు తప్ప మరొకటి కాదు. అంటే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఏదో దిక్కుమొక్కు లేకుండా వచ్చి ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడు, అంటే వాళ్ళు భార్యాభర్తలుగా యువకులుగా ఉన్నప్పుడు వాళ్ళ సంతానం వాళ్ళ ఆర్థిక లావాదేవీలకు అడ్డొస్తున్నారని, వాళ్ళ సుఖానికి అడ్డొస్తున్నారని వాళ్ళ పిల్లలు తీసుకుపోయి కేర్ సెంటర్లో వేస్తే ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మా సుఖానికి మా ఆర్థిక సంపాదనకి వీళ్ళు అడ్డం వస్తున్నారని హింసలో తీసుకెళ్ళి అక్కడ వేశారు. అయిపోయింది, తీరిపోయింది బదులా. కొన్ని వీళ్ళు పేదవాళ్ళు కాదు, లక్షలు పెట్టి ఇచ్చినటువంటి వాళ్ళే. కొన్ని కావాల్సింది ఏంటిది? కొన్ని ఎందుకు కంటతలు పెడుతున్నారు అంటే ఈ ప్రేమను వాళ్ళు చూడలే. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రేమకే వాళ్ళు పొందిపోయారా. ఈ ఒక్క వాక్యాన్ని కూడా అమెరికా లోపల ఆ ప్రపంచ హిందూ సంఘం లోపల అందరూ ఎందుకు ఈ మాటలు తెలివిదేరుగలే. ఎక్కడో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ వరకు మన భారతదేశం నుంచి ఎన్నో రకాలుగా ఉన్నాం కదా. అలాంటి భారతదేశం నుంచి ఒక పేరు వీరు లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఒక అపరిచితుడు వచ్చేసి ఒక యువకుడు ఈ ఒక్క వాక్యాన్ని, అందుకని పేపర్స్ అనేవి ఎడిటోరియల్స్ రాసేస్తారు. ఏమని ఏ దేశాన్ని గురించి అయితే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నామో ఆ దేశానికి ఏదో భగవంతుడు సందేశాన్ని ఇవ్వాలి అని అక్కడికి నువ్వు వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. ఆ ధైర్యం ఇచ్చాడు కదా, సందేశం మనం పొందాలా వాళ్ళకి ఇవ్వాలా ఏంటి ఇప్పుడు అని చెప్పేసి. ఇది భారతదేశం అంటే, ఇది హిందుత్వం అంటే. అలా యుగ యుగాలుగా ఈ జాతి లోపల చైతన్యం తీసుకొచ్చి అక్కడ చప్పట్టు కొట్టేస్తే ఇక్కడ మనం గల్లాలు ఏం చేస్తున్నాం, ఓ మనవాడే ఉన్నట్టు కదా అని చెప్పి. అప్పటి వరకు అసలు మనకు తెలియదు మన స్వామి వివేకానంద అంటే ఏంటో. అలా భగవంతుడి యొక్క కృప కారణంగా అలా ఒక పరంపర మనకు వస్తున్నది. వండర్ ఏంటంటే అలాంటి పరంపరలోనే డాక్టర్ కేశవరావుజీ ఎట్లయితే విక్రమార్క శేఖం అంటున్నామో, శాలివాహన శేఖం అంటున్నామో, యుధిష్ఠిర శేఖం అంటున్నామో, డాక్టర్జీ శేఖం అంటంలో బహుశా సందేహం లేదు. కాకపోతే తెలియని వాళ్ళు ఇవాళ సమాజం గురించి ఎవరైనా క్రిటిసైజ్ చేయకూడదంటే తెలియక తప్ప తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఎందుకంటున్నానంటే నేను ప్రాంత ప్రచారకు ఉన్నప్పుడు కడపకు వెళ్ళాను. కడపలో ఒక బ్యాంక్ ఆఫీసర్ ఇంట్లో నాకు రెసిడెన్సీ ఏర్పాటు చేశారు.
రాత్రిపూట వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆగాను. ఉదయం స్నానానికి కార్యక్రమం అయిన తర్వాత ప్రభాశాఖ కార్యక్రమానికి వెళ్ళాను. ప్రభాశాఖ అయిన తర్వాత వచ్చి సరే అల్పారం చేసిన తర్వాత ఆయన అడగండి, నేను బ్యాంకుకి వెళ్తాను, మళ్ళీ మధ్యాహ్నం వస్తాను. మా ఇంట్లో శ్రీమతి ఉంటుంది, కొద్దిగా దయ్యం అనేది దయ్యం కొద్దిగా పిచ్చిది, కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాడు. ఓ దేవుడు నన్ను ఒక్కరిని ఆలోచించి దయ్యం పూతావు అని చెప్పిపోతున్నాడే, నాకేదో కొద్దిగా దడదడాలని ఏమవుతున్నాడు అని చెప్పేసి సరే వెళ్ళాడు. ఆయన బ్యాంకుకి వెళ్ళగానే వాళ్ళ బావమరిది వచ్చాడు. నేను నమస్కారం పెట్టి పరిచయం చేసుకున్నాను. నేను ఏసీ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. ఇట్లా అంటే నేను ఆర్ఎస్ఎస్ ప్రచారకుని. ఆర్ఎస్ఎస్ మీకు తెలుసు? ఆర్ఎస్ఎస్ నాకు తెలియదు. ఏంటంటే ఆర్ఎస్ఎస్ నాకు తెలుసు, కానీ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు నేను పోతున్నాను. ఆర్ఎస్ఎస్ పోకముందు నాకు ఆర్ఎస్ఎస్ పైన చాలా గొప్ప గౌరవం ఉండే, భక్తి ఉండే. కానీ ఆర్ఎస్ఎస్ పోతున్న కానించి ఆర్ఎస్ఎస్ పైన నాకు భక్తి తగ్గింది అన్నాడు. ఎందుకలా అన్నాను? ఆర్ఎస్ఎస్ అంటే ఎంతో పెద్ద ఆర్గనైజేషన్ అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖ వెళ్తున్నాను. శాఖ ఎంతమంది ఉన్నారండి? 3-4 తప్ప ఏముంది పెద్ద అన్నాను. అంటే నేను చెప్పాను, ఇవాళ రవిశంకర్ గురించి పెద్ద కోట్లాది భక్తులు వచ్చు కదా ప్రపంచ వ్యాప్తంగా, కానీ వాళ్ళ దేశంలో ఇప్పుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు సంఘ ద్వారా మాత్రమే ఇది జరుగుతుందని ఆయన లాంటి వాడు కూడా విశ్వసిస్తున్నాడు కదా. ఇవాళ మఠాధిపతులు, పీఠాధిపతులు ఇవాళ లక్షల మంది ఉపన్యాసాలు కొరకు వస్తున్నారు కావచ్చు కాక, కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ ఏదైనా ఈ దేశంలో అంటే మనం ఆధారపడేది ఎక్కడ? ఈ 2-3 సంఘ శాఖ. కాబట్టి 2-3 ఉన్నటువంటి ప్రాణం ఏంటిది, దీంట్లో గొప్పతనం ఏంటిది, ఇదంతా కూడా అసలు ఆర్ఎస్ఎస్ ఏంటిది, ఇవాళ దేశవ్యాప్తంగా ఎలా విస్తరించింది, అలా కార్మిక క్షేత్రం కానీ, ధార్మిక క్షేత్రం కానీ, కర్షక క్షేత్రం కానీ, విద్యారంగం కానీ, విద్యార్థి రంగం కానీ, వనవాసి రంగం కానీ, అలా వివిధ రంగాల్లో ఎలా విస్తరించింది, ఇదంతా నేను చెప్పాను. కరెక్టేనండి అన్నాడు. వండర్ ఏంటంటే ఆయన చెప్తుంటే ఆయన పక్కన మన బ్యాంక్ ఆఫీసర్ గారు శ్రీమతి గారు, అంటే ఆయన గారి సిస్టర్, ఆవిడ కూడా విన్నది. ఇదంతా విని ఆయన నాకు వేసిన ప్రశ్న ఏంటంటే, ఏమండి ఆర్ఎస్ఎస్ గురించి ఇంత మీరు చెప్తున్నారు, ఎవరావిడ? మన కార్యకర్త భార్య. ఆర్ఎస్ఎస్ గురించి ఇంత మీరు చెప్తున్నారు, సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు కదా, మరి మీరు చేస్తున్న కార్యమంతా కూడా పురుషులకు సంబంధించినే కదా, మరి మహిళలకు సంబంధించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? మన కార్యకర్త నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటిది, మా భార్య పెద్ద దయ్యం అండి, జాగ్రత్త అండి, నేను పోతున్నా, పిచ్చి ప్రశ్నలు వేస్తుంది, మీరు ఏం చేస్తారో చూడండి అని చెప్పేసి. కారణం ఏంటిది? సంఘాల గురించి తెలియకనే తప్ప తెలిసి కాదు. కొద్దిగా సమాజంలో ఎవరే కావచ్చాక సంఘాన్ని గురించి తెలిసిన వాళ్ళు ఎవరు క్రిటిసైజ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ, తెలియక తప్ప. అలాంటి సంఘ నిర్మాత డాక్టర్ కేశవరాజు అలా సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని మాత్రం కాకుండా ఒక శక్తిని, ఒక మార్గాన్ని సమాజానికి చూపెట్టారు డాక్టర్ కేశవరాజు. అందుకని నేను అంటున్నాను, డాక్టర్ కేశవరాజు కూడా యుగద్రష్ట. ఒక్క నిమిషం మీరు ఆలోచించుకోండి. ఇవాళ మనం ఇక్కడ ఆర్ఎస్ఎస్గా ఇక్కడ మనం కూర్చున్నాం కావచ్చు కనుక, ఇవాళ కార్మిక క్షేత్రంలో భారతీయ మజ్దూర్ సంఘ్ పేరుతోటి మొత్తం ఎన్ని కార్మిక రంగాలు అవుతున్నాయో నెంబర్ 1 ఆర్గనైజేషన్ బిఎంఎస్. విద్యార్థి రంగంలో ఏబీపీ నెంబర్ 1 ఆర్గనైజేషన్ విద్యార్థి రంగంలో. విద్యారంగంలో విద్యాభారతి నెంబర్ 1 ఆర్గనైజేషన్ విద్యారంగంలో. ధార్మిక రంగంలో విశ్వ పరిషత్ నెంబర్ 1 ఆర్గనైజేషన్. మహిళా సంఘటనలో సేవక సంఘ తప్ప వేరే సంఘటన లేదు. అలా మిగతా సేవా రంగంలో కూడా సుమారుగా 2 లక్షల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంత బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ సర్వీస్ యాక్టివిస్ట్ లో ఇంకొకటి లేదు. వనవాసి రంగంలో కూడా వనవాసి కళ్యాణేశ్వరం. ఇవాళ సమాజంలో ఎన్ని రంగాలు అవుతున్నాయో అన్ని రంగాల్లో మనం ప్రవేశించాము. ఇదంతా టోటల్ చేస్తే మనకున్న శక్తి తక్కువ కాదు. ఇంత పెద్ద శక్తి మనకి ఇవాళ ఇక్కడ ఉన్నది. కొన్ని ఇంత పెద్ద శక్తికి మూలపరిచేవారు డాక్టర్. కొన్ని ఇవన్నీ ఒక్కసారి ఎందుకు చెప్తున్నంటే, ఇదంతా ఒక పెద్ద బెంచ్లో పెట్టామనుకోండి, పెద్ద గుండు సున్నా, ఇవన్నీ ఏమీ లేదనుకోండి, వాట్ ఈస్ నెక్స్ట్? ఇవాళ కాశ్మీర్ సమస్య అంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరిక్కడ? ఇవాళ కన్వర్షన్స్ అంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరిక్కడ? నిన్ను కూడా మత్స్యకారులు హత్య చేశాడంటే ఎవరు ప్రశ్నించేవాడు? మరి ఇంకేదో అంటే పాకిస్తాన్ ఏదో చేస్తుంటే ఎవరు ఆలోచించేవాడు? ఆ ఉంటే ఉన్నది కావచ్చు కాక వేల మీద లెక్క పెట్టుకునేటువంటి వాళ్ళు, కానీ ఒక సంఘటన ఉన్నటువంటి శక్తి లేదుగా. కొన్ని ఇది సమాజానికి డాక్టర్జీ ఇచ్చినటువంటిది. అందుకని డాక్టర్జీ యుగ పురుషుడు. డాక్టర్జీ జన్మతః దేశభక్తులు మనకు తెలుసు. తండ్రి చిన్నప్పుడే పోయినప్పటికీ తను మెడిసిన్ చేశాడు. ఆ రోజుల్లో తన కొరకు చదువుకోలేదు. ఆ రోజుల్లో కలకత్తాలో మెడిసిన్ చేసినప్పటికీ ఎక్కడో విదేశాల నుంచి నా దేశంలో యువకుడు ఉత్సాహవంతుడు ఒక డాక్టర్ కావాలి, మీ దగ్గర ఇచ్చే వేతనం కంటే మేము ఎక్కువ ఇస్తాం రమ్మని చెప్పేసి అంటే డాక్టర్ కేశవరావు ఉన్నాడు, నీ విదేశాలకు వెళ్ళి సుఖపడడం కొరకు నేను డాక్టర్ కోర్స్ చదువుకోలేదు, అందుకే నేను రానుపో అని చెప్పేసి అన్నాడు. ప్రిన్సిపల్ గారు మొత్తం తన శిష్యుల లోపల ఇతను సెలెక్ట్ చేశారు డాక్టర్ కేశవరావుని.
ఇతను ఆనందపడాలా లేకుంటే ఏం చేయాలా? ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి, సారీ సార్, మీ ఆజ్ఞ నేను పాటించలేకపోతున్నాను, నేను విదేశాలకు వెళ్ళి సుఖపడం కొరకు నేను చదువుకోలేదు అన్నాడు. పోనీ అక్కడ వెళ్ళకుండా ఇక్కడైనా నువ్వు డాక్టర్కి ఆ రోజుల్లో మెడిసిన్ చేశా అంటే ఇక్కడైనా ప్రాక్టీస్ చేయాలి, నౌకరు చేయాలిగా. నౌకరు చేయాలని ఆలోచన నాకు లేదు. పోనీ నౌకరు చేయకపోవచ్చు, ప్రైవేట్ ప్రాక్టీస్ అని పెట్టుకోవాలి కదా. ప్రైవేట్ ప్రాక్టీస్ ఆలోచన అంతకంటే లేదు. పోనీ ఇవాళ నువ్వు ఉన్నావు, రేపు నువ్వు వివాహం చేసుకున్న తర్వాత నీ భార్య పిల్లలు, ఆలోచన అంతకంటే లేదు అని చెప్పేసి అన్నాడు. నేను వివాహం చేసుకొని పిల్లలను కని సుఖపడాలనేటువంటి ఆలోచన నాకు లేదన్నాడు డాక్టర్ కేశవరావు. అందుకనే ఏమంటే ఒకవైపు పూలబాట, రెండో వైపు ముళ్ళబాట. నీకు పూలబాట కావాలన్నా ముళ్ళబాట కావాలా, నువ్వు సెలెక్ట్ చేసుకో అంటే నాకు ముళ్ళబాటే కావాలన్నాడు, కానీ నాకు పూలబాట అక్కర్లేదని చెప్పేసి. అలా తాను సెలెక్ట్ చేసుకున్నటువంటి మార్గం నుంచి వెళ్ళి స్వాతంత్రోద్యమంలో పాల్గొని తిరిగి మార్చేయకు ఉపన్యాసానికి ప్రభావితుడై స్వాతంత్రోద్యమంలో పాల్గొని సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్ళి ఈ దేశ యొక్క చరిత్రను అధ్యయనం చేసి డాక్టర్ కేశవరావు యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే మొదటి నుంచి నలుగురు వెళుతున్నారు కాబట్టి నలుగురితో పాటుగా నేను వెళుతాను తల ఉంచుకొని వెళ్ళేటువంటి మనస్తత్వం కాదు. చిన్నప్పటి నుంచి కూడా పరిశీలించి ప్రశ్నించి సమాధానాన్ని వెతికేటువంటి మనస్తత్వం డాక్టర్ కేశవరావుజీది. ఒక్క చిన్న సంఘటన అందరికీ తెలిసిందే, కాకపోతే నేను సందర్భోచితంగా చెప్తున్నాను. తాను 3వ తరగతి చదువుతున్న రోజుల్లో నాగపూర్లో తన ఇంటి నుంచి బడికి వెళుతుంటే దారిలో సీతాపరెడ్డి కోట పైన జెండా ఎగురుతుంటే, ఇవాళ మనం వెళుతుంటాం రోడ్ల పంటి, మనం బహుశా వాల్ పోస్టర్లు చూస్తాం కావచ్చు కాక ఏ సినిమాలో ఏ టాకీస్లో ఏ సినిమా నడుస్తుందని చెప్పేసి. కానీ ఆ చిన్న కేశవుడు అక్కడ జెండా ఎగురుతుంటే ఈ జెండా మనది కాదు కదా అని బడికి పోకుండా ఇంటికి వచ్చాడు. కుర్రవాడికి 3వ తరగతి చదువుతున్నవాడికి నీకు ఏ జెండా ఎగురుతా, నీకేంది బడికి వెళ్ళి ఊరికి చదువుకోకుండా బడికి వెళ్ళకుండా ఇంటికి వచ్చేసి అమ్మని అడిగాడు, అమ్మా అక్కడ జెండా ఎగురుతున్నది మనది కాదు కదనే అని చెప్పేసి. అప్పుడు అమ్మ చెప్పింది, నాన్న ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారా, అక్కడ మన జెండానే ఉండే, రాజ్యం వాళ్ళది కదా, అందుకని మన జెండా తీసేసి వాళ్ళ జెండా పెట్టారు అని. దట్ ఈస్ యూనియన్ జాక్. మన జెండా అంటే ఇది మన జెండా. అప్పుడు చిన్నపిల్లవాడు వాడికి ఏం చేసావు, అమ్మా మనం కూడా పోదాం అంటాడుగా చిన్న వయసులో కూడా అన్నాడు. అమ్మా అయితే మనం పోయి దాన్ని తీసేద్దాం, మన జెండా పెట్టేద్దాం. అప్పుడు తల్లి చెప్పింది, నాన్న వాళ్ళ దగ్గర సైనికులు ఉంటాయి, తుపాకులు ఉంటాయి, వద్దు నాన్న. అప్పుడు అనుకున్నాడు, మా అమ్మతోటి ఏం కాదలే అనుకున్నాడు. బడికి వెళ్ళాడు స్కూల్కి. తన తోటి పిల్లవాళ్ళతోటి ఏదో విషయాలు మాట్లాడి తెల్లవారు విద్యార్థులు వచ్చారు, కానీ ఎవడు పలక పలకం పట్టుకొచ్చుకోలేదు. ఒకడు తట్ట పట్టుకొస్తే, వాడు గడ్డపార పట్టుకొచ్చాడు, గుణపం పట్టుకొచ్చాడు. టోటల్గా క్లాస్ రూమ్కు డోర్ వేసేసి అందులో నుంచి సొరంగం తవ్వి క్లాస్ రూమ్లో నుంచి సీతాపడి కోట వరకు సొరంగం తవ్వి అక్కడ మునిగి ఇక్కడనే ఆ జెండా తీసి జెండా పెట్టాలి. అంత చిన్న వయసు లోపల ఆ దృష్టి, ఆ పట్టుదల, ఆ ప్లానింగ్, ఆ సంఘటన శైలి ఏదైనా చూడొచ్చు కాక ఆ ఒక్క సంఘటనలో ఆ వ్యక్తి యొక్క మొత్తం తత్వం మనకు కనపడుతుంటుంది. కాబట్టి అన్నం ఉడికిందా లేదా అని మొత్తం పిసకాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు పిసుకుతే చాలు మనకి డాక్టర్జీ యొక్క అతని యొక్క కౌశల్యం ఏంటిది అనే విషయము ఆ ఒక్క సంఘటన లోపల మనకు కనపడుతుంది. అలాంటి డాక్టర్జీ తాను సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళి చరిత్ర అధ్యయనం చేసి చివరికి వచ్చిన కంక్లూజన్ ఏంటిది, ఎవరు ఉపన్యాసాలు ఇచ్చినా మొత్తం ఈ దేశం యొక్క బానిసత్వానికి కారణం బ్రిటిష్ వాళ్ళే, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే అరచేతులు వైకుంటాం. డాక్టర్ కేశవరావు నేను చెప్పాను కదా, ప్రశ్నించి పరిశీలించి సమాధానం వెతికేట మనస్తత్వం. అందుకని డాక్టర్ కేశవరావు అనుకున్నాడు, వాడు వెళ్ళిపోతే స్వతంత్రం వస్తే కరెక్టే, వాడు ఎక్కడొచ్చాడు, వాడే మొదటిసారా, ఒకడు పోతే కూడా వస్తున్నాడుగా, వెళ్ళిపోతే ఇంకో రాడా, అసలు కారణం ఏంటి అంటే ఈ దేశ ప్రజల్లో ఈ దేశము నాది అనేటువంటి భక్తి భావం లేదు, దేశభక్తి లేదు. ఎప్పటివరకు భక్తి ఉండదో అప్పటివరకు మనం కాపాడుకోను. ఇది నాది అనుకున్నప్పుడు నేను కాపాడుకుంటా, నాది కాదు అనుకుంటే నేను చూస్తాను అంతే. కొన్ని భక్తి భావం నిర్మాణం కావడం ఎట్లయితే ఇల్లు నాదనుకుంటున్నానో, ఇంట్లో ఉన్న చాటా పీట చెంబు వగైరా ఇవన్నీ నాదనుకుంటున్నానో, మొత్తం ఈ దేశము ఊరు గ్రామం ఇదంతా కూడా నాదైనటువంటి భావం రాకపోతే ఎట్లా? అందుకని ఎక్కడి నుంచో ఎవరో వస్తే మనం బానిసలైపోతున్నాం. అందుకని దేశ ప్రజల్లో దేశభక్తి భావం రావాలి. ఎలా వస్తుంది? ఒక ఉపన్యాసం వల్ల వస్తుందా? అనేక అనుభవం డాక్టర్జీకి ఉన్నాయి. ఉపన్యాసాల వల్ల వచ్చేది కాదు, ఒక పుస్తకం చదివితే వస్తుందా? ఒక పుస్తకం చదివితే వచ్చేది కాదు. కొన్ని ఏం కావాలి, కొన్ని ఉపన్యాసం వినాల్సిందే, పుస్తకాలు చదవాల్సిందే. కానీ దానివల్ల మాత్రం కాదు, సాధన కావాలా. ఏదైనా నేను పైన కావాలంటే ఏం చేయాలా? ఓ 10 మంది దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నువ్వు రోజు ఒక పూట తిని
1 లీటర్ పాలు తాగి ఒక 15 సూర్య నమస్కారాలు చేసావు అనుకోండి, నువ్వు ప్రయాణం అవుతావు అని చెప్పేసి అంటే ఇవన్నీ కంప్యూటర్ యుగంలో మొత్తం క్యాల్కులేట్ చేసుకొని వచ్చాను అనుకోండి. ఇట్లా ఎన్ని రోజులు చేశారు, ఒక్క నెల రోజులు నువ్వు చేసావు అనుకోండి, పెద్ద ప్రయాణంతో ఓకే, నీ క్యాల్కులేషన్ వచ్చాను, నెలకు 30 రోజులు ఓకే, రోజుకు 2 కోడిగుడ్లు, 30 రోజులు 60 కోడిగుడ్లు అయిపోయింది కదా, 60 కోడిగుడ్లు తెచ్చుకున్నాను, 3 రోజుకు లీటరు 30 లీటర్లు పాలు తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఏంటిది, రోజుకు 15 సూర్య నమస్కారాలు, కొన్ని 30 రోజులు 3 మొత్తం నిలబడి 2 కోడిగుడ్లు తిని లీటర్ పాలు తాగి 15 సూర్య నమస్కారం, 2 కోడిగుడ్లు ఒక్క రోజునే పూర్తి చేశాను అనుకోండి, ఏమైపోతుంది, గంట తర్వాత నన్ను తీసుకుపోయి హాస్పిటల్లో భర్తీ చేస్తారు. ఎందుకు, వామిటింగ్ వగేరా. కొన్ని ఒక్క రోజులో వచ్చేది కాదు, ఇది తిని సాధన చేయాలా. కాబట్టి ఈ సాధన అనేటువంటి ఎంతకాలం చేయాలా, ఎంతకాలం అనేది ప్రశ్న ఎక్కడ ఉంది. ఎవరైనా అడుగుతామా, నాకు ఇప్పుడు 55 ఏళ్ళు ఉన్నాయి, మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను 55 ఏళ్ళ నుంచి తింటున్నా కదా, ఇంకెంతకాలం తినాలంటావు అంటే మా అమ్మ నా కొడుకు నువ్వు వెళ్ళినట్టు. ఎందుకు, ఇదేంద్రా ఎంతకాలం తినాలింద్రా, ఎంతకాలం బ్రతుకుతావు అంతకాలం తినాల్సిందే. కాబట్టి ఎంతకాలం ఇలా మనం ఆలోచించాలి, ఎంతకాలం గెలవాలి, ఎంతకాలం సంఘటన వస్తుంది. అరే ఇది జీవన కార్యము. ఎప్పుడైనా అనుకుంటామా ఈ ఎన్ని రోజులు మనం బ్రష్ చేసుకోవాలి సార్, ఇదేం ప్రశ్నయా, ఎన్ని రోజులు మనం స్నానం చేయాలి సార్, వీటికేమో ప్రశ్న లేదు, దానికి మాత్రం ప్రశ్న ఎందుకు. కాబట్టి ఇది మన జీవన కార్యము. అందుకని డాక్టర్ కేశవరాజు అన్నారు, అరే స్వాతంత్రం ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది. ఇది బ్రిటిష్ వాళ్ళ కారణం కాదు మనం బానిసత్వానికి వెళ్ళడానికి, ఎవరో మొదలైన కారణం కాదు, కాబట్టి మనమే కారణము. కాబట్టి మనం ఎప్పుడైతే శక్తివంతమవుతామో, మనం ఎప్పుడైతే దేశభక్తులు అవుతామో అప్పుడు సాధ్యమవుతుంది. అందుకని ఒకవైపు పోరాటం జరిగేది స్వాతంత్ర పోరాటం, ఇవాళ కాకపోతే రేపు ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది. కానీ వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోగలగాలిగా. అందుకని డాక్టర్ కేశవరాజు స్వాతంత్రం వచ్చిన 47లో, సంఘాన్ని పెట్టింది 25లో, 1925. ఇవాళ స్వతంత్రం వచ్చింది కావచ్చు కాక, స్వాతంత్రం వచ్చినంత మాత్రాన ఈ దేశం సురక్షితంగా ఉండగలుగుతుందా. దీన్ని కాపాడుకోవాలంటే డాక్టర్జీ ఏ సందేశాలు ఇచ్చాడో అది వాళ్ళ తూచే తప్పకుండా మనం చూస్తున్నాము. మరి ఈ దూరదృష్టితోటి డాక్టర్ కేశవరావుజీ మనకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభం చేసి ఈ విస్తృతమైనటువంటి ఒక కార్యాన్ని మన ముందుంచారు. ఈ కార్యాన్ని మనం ముందు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మన పైన ఉన్నది. అయితే ఇవాళ మన దృష్టిలో మనమంతా స్వయం సేవకులు, దేశభక్తి అని చెప్పేసి అంటున్నాం, హిందుత్వ భావన అని చెప్పేసి అంటున్నాం. కేవలం మనం కూడా మాటకు మాత్రమే పరిమితమైతే దానివల్ల ప్రయోజనమే లే. పేరు మాత్రం సుధాకర్ రెడ్డి, నేను హిందువునా కాదా, నేను స్వయం సేవకునా కాదా, కాబట్టి నాలో స్వయం సేవకత్వం ఉందా, నాలో హిందుత్వం ఉందా. అందుకని ఇవాళ కోకాకోలా బాటిల్ ఉంది అనుకోండి, కోకాకోలా బాటిల్ పైన పేరే ఉంటుంది కోకాకోలా, దాంట్లో నీళ్లు పోసాం అనుకోండి, అసలు వాస్తవంగా దానికి పేరేం కనపడుతుంది, కోకాకోలా. లోన ఏమున్నది, వాటరే. అది కోకాకోలా అంటారా లేకుంటే నీళ్ళు అంటారా, నీళ్ళే. దాంట్లో పాలు పోసాం అనుకోండి, కనిపించేది పాలే, నీళ్ళు కాదు. కాబట్టి అలాగనే నా పేరు లేకుంటే వెంకటేశ్వరరావు, మల్లారెడ్డి, పుల్లారెడ్డి ఉండొచ్చు కాక, నేను హిందువునే కావచ్చు కాక, అడ్డవులు పుట్టు పెట్టుకుంటున్నాను కావచ్చు కాక, అది హిందుత్వం నాలో ఉందా, లేకపోతే ప్రయోజనం ఉంది. ఇవాళ ఈ ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరుగుతున్నటువంటి అనేక రకాల పరిణామాలకి కారణం ఏంటంటే ఇవాళ హిందుత్వం అనేటువంటి దాన్ని ఇవాళ పక్కకు జరిగిపోయింది. కాబట్టి ఇవాళ అన్ని రకాలుగా మనం పెడుతున్నది ఏంటిది, వేపగింజని ఎలా పెడుతున్నాం. మనం ఆశిస్తున్నానండి, మామిడి చెట్టు మొలవట్లేదు ఏం చెప్పినాం. నువ్వు పెట్టే విత్తనం ఒకటి, ఆశించే మొక్క ఇంకొకటి అయితే ఎలా సాధ్యమవుతుంది. అది నువ్వు వేపగింజ పెడితే వేపగింజే వస్తుంది. నీ కల్చర్ ఏమో, నువ్వు అనుసరించే కల్చర్ ఏమో పాశ్చాత్య కల్చర్, నువ్వు ఆశించేదేమో భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కారము. ఈ రెండింటికి ఎట్లా కుదురుతుంది, పొందడం ఎట్లా కుదురుతుంది. భారతీయ సంస్కృతి ఏం చెప్తుందంటే, హిందూ సంస్కృతి 5 సంవత్సరాల పాప అయినా సరే ఒంటరిగా ఇంట్లో పడుకోనుండగా కన్న తండ్రి అయినా సరే ప్రవేశించకూడదు అని మన శాస్త్రం చెప్తున్నది. 5 సంవత్సరాల పాప ఒంటరిగా రూమ్లో ఇంట్లో పడుకుంటే కన్న తండ్రి అయినా సరే అలా లోనికి వెళ్ళకూడదు మన శాస్త్రం చెప్తున్నది. కానీ వాళ్ళ పరిణామాలు ఏముంటాయో చూడండి. వాళ్ళ వివేకానంద విశ్వమత సభలో అదే చెప్పాడు. మిగతా వాళ్ళందరూ కూడా లేచి ఉపన్యాసాల్లో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పేసి అంటే ఈ 2వ వాక్యంలో సిస్టర్స్ అండ్ మై బ్రదర్స్, ఈ సిస్టర్ అనేటువంటిది అక్క. ఈ వాక్యంలో యద్భావం తద్భవతి, నీ భావన నువ్వేమి ఉచ్చరిస్తున్నావు దాన్ని బట్టి నీ వ్యవహారం ఉంటుందంతే. అందుకని ఈ దేశం వివేకానందుడి యొక్క ఆకారము, వయస్సు, ఆ రూపము, ఆ వర్చస్సు, ఆ జ్ఞానం అంతా చూసిన తర్వాత వివేకానందకి మోహించి ఒక మహిళ వచ్చేసి యువతి నీలాంటి కొడుకు కావాలి నాకు అని చెప్పేశాడు. వివేకానంద ఏమన్నాడు, వెంటనే ఐ లవ్ యూ అన్నాడా. ఏమా నేనే నీ కొడుకున్నట్టు అనుకుంటే అయిపోతుందా. ఇది మన సంస్కృతి. నన్నే నీ కొడుకు అనుకో అమ్మా,
పాశ్చాత్య విదేశీయులు వచ్చేసి ఇక్కడ దాడి చేసి కనిపించిన మహిళలంతా కూడా చెరబట్టుకొని పోతున్న సమయంలో కోపంతో విసిగి చెందినటువంటి సైనికులు కొంతమంది బదల టిట్ ఫర్ టాట్, దానికి మేము ప్రతీకారం తీసుకుంటాం అని చెప్పేసి అలా అందంగా ఉన్నటువంటి ఇద్దరు రాజు యొక్క కోటల్ని ముస్లిం మహిళల్ని ఇద్దరు తీసుకొచ్చి శివాజీ దగ్గరికి, రాజా నీకు బహుమానం తీసుకొచ్చామని చెప్పేసి అంటే శివాజీ ఇచ్చినటువంటి సందేశం ఏంటిది? ఎట్లాగైతే ముస్లిం మూకలు ఈ దేశం మీద పడి మన మాతృమూర్తుల్ని అలా చెరబట్టారో ఆ కక్షతోటి సైనికులు ఇద్దరు మహిళలు తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టేస్తే ఆ ముసుగు తీసిన తర్వాత శివాజీ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని, అమ్మా ఎంత అందంగా ఉన్నారమ్మా, మీ కడుపులో నేనే కనుక పుట్టినట్టయితుంటే ఇంకెంత అందంగానే ఉండేవాళ్ళు. నీ ఆడపడుచులకు ఎట్లయితే కట్నాలు పెట్టి సాగనంపాడో ఆ రకంగా కట్నాలు పెట్టి సాగనంపి ఇంకొకసారి ఇలాంటి పని మనం చేయకూడదు. దట్ ఈజ్ హిందుత్వ. మాతృవత్తు పరదారేషు, పరాయి స్త్రీ మనకు తల్లి లాంటిది. అందుకని మనం 8 సంవత్సరాల పాప కాదు 6 సంవత్సరాల పాప నాకు కనిపించింది అనుకోండి, అక్కడ మా ఇక్కడ వెంకటేశ్వరరావు గారి ఇల్లు ఎక్కడ ఉంది అమ్మా అంటాను నేను. అక్కడ 6 సంవత్సరాల పాప కావచ్చు కాక నేను సంబోధిస్తాను, అమ్మా నేను సంబోధిస్తాను. ఇవాళ ఈ సంబోధన ఉన్నదా? ఇవాళ ఈ సంబోధనలే. ఇవాళ ఎక్కడైనా ఒక జాబ్ చేస్తున్నటువంటి మహిళ, ఒక కాలేజ్ చేస్తున్నటువంటి అమ్మాయిని ఏమమ్మా నేను పిలిచాను అనుకోండి, నన్ను ముసలి వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, వీళ్ళు బీసీ గాడు ఉన్నట్టుంది, వీడు లేటెస్ట్ ఎక్కడ ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడు. వాడు ఏం మేడం అని అంటే అన్నాను. మేడం అంటే అంత ఆనందం. నేనంటే యద్భావం తద్భవతి. అమ్మ అంటే ఉండేటువంటి భావన, మేడం అంటే ఉండేటువంటి భావనకు వ్యత్యాసం మనకు అనిపించట్లే. బట్ నువ్వు కోరుకున్నదేమో మేడం అని పిలిపించుకోవాలా? కాబట్టి నీ వ్యవహారం ఏమో మాతలాగా జరగాలని చెప్పేసి అంటే హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా సాధ్యమేటువంటిది? అందుకని నీకు ట్రీట్మెంట్ని బట్టి దానికి ఫలితం వస్తుంది. ట్రీట్మెంట్ ఒకదానికి ఇచ్చేసి ఇంకో జరగాలని చెప్పేసి ఇది ఇంపాసిబుల్. ఇది భారతీయ కల్చర్ లోపల ఇది ఒకటి మాత్రమే కాదు. ఇవాళ అనేక రకాలుగా మన జరుగుతున్నటువంటి అనేక పరిణామాల్లో నేను మొదలు చెప్పానే, కేవలం హిందుత్వం అనేది కేవలం ఒక బాటిల్లాగా మిగిలిపోయింది. దౌర్భాగ్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇంతమంది మఠాధిపతులు పీఠాధిపతులు ఇతరత్ర ఉన్నప్పటికీ కూడా మఠానికి మనం పరిమితం అవుతున్నాం కావచ్చు కాక, గుడికి వెళ్ళి మనం టెంకాయ కొడుతున్నాం కావచ్చు కాక, హిందుత్వాన్ని గురించి 4 వాక్యాలు మనం చెప్పగలుగుతామా అని చెప్పేసి అనుకుంటే నథింగ్. మనం ఏం చెప్పేటువంటి స్థితులు లేవు మనకు. అదే మీరు చూడండి, ఒక క్రైస్తవ యువకుడు బైబిల్ గురించి క్రైస్తవుని గురించి 4 వాక్యాలు చెప్పగలుగుతాడు. ఒక ముస్లిం యువకుడు దాని గురించి చెప్పగలుగుతాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళలో ఏదైతే శ్రద్ధ ఉన్నదో మన దగ్గర పూజ వరకే పరిమితమైన తప్ప జీవన విధానానికి దీన్ని జోడించట్లే. అందుకే డాక్టర్ కేశవరాజు అన్నారు, మనుష్యుల యొక్క నిర్మాణం కావాలి. ఇది హిందుత్వం ఆధారంగా సాధ్యమవుతుంది. మనుష్య నిర్మాణం అంటే ఏంటిది? 2 కాళ్ళు చేతులు తల ముండే ఉంటే మనిషి కాదు, మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఉండాలిగా. అందుకని ఆ మధ్యలో ఆర్టికల్ రాశారు. ఇవాళ ఏ పేరెంట్ అయినా సరే తమకున్నటువంటి సంతానాన్ని, మా కొడుకు డాక్టర్ కావాలనుకుంటున్నారు, మా అమ్మాయి ఇంజనీర్ కావాలనుకుంటున్నది, కానీ వాళ్ళు మనుషులు కావాలని చెప్పేసి అనుకుంటున్నారా? కొన్ని డాక్టర్ ఏంట మాత్రం సరిపోతుందా? కొన్ని డాక్టర్ కావాల్సిందే, కావాల్సిందే, ఇంజనీర్ కావాల్సిందే, కానీ మనుష్యత్వానికి సంబంధించిన గుణాలు ఏవైతే లేవో దానివల్ల ఏంది? వరంగల్లో ఒకటి అమ్మాయిల పైన యాసిడ్ పోసారు, కరెక్టే. కొన్ని వాళ్ళని మనం ఎవరైతే యాసిడ్ పోసారో ఆ అబ్బాయిల పైన మనం చర్య తీసుకోవాల్సిందే, వాళ్ళు ఏదో ఎన్కౌంటర్ చేయాల్సిందే, ఎన్కౌంటర్ చేశారు, కరెక్టే. దానికి పరిణామం ఏం జరిగింది? ఏ అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు బాధపడ్డారో ఆ అబ్బాయిల యొక్క తల్లిదండ్రులు కూడా అంతే ఘోషించారుగా. ఆ అమ్మాయిలంగా కడుపు తల్లిది, ఈ అబ్బాయిలంగా కడుపు తల్లి కడిపే. ఆ తల్లి ఎట్లయితే ఘోషించిందో ఈ తల్లి కూడా అట్లానే బాధపడి ఏడ్చుంటుంది కదా. కొన్ని ఎవరిదైనా తల్లి హృదయం కదా. కానీ దీనికి మూలం ఎక్కడున్నది? కేవలం చట్టం చేసేంత మాత్రం సరిపోతుందా? శిక్ష పడ్డంత మాత్రం సరిపోతుందా? ఏదో సినిమాలో నేను చూశాను, వాడు ముద్దు పెట్టుకున్నాడట, నువ్వు ముద్దు పెట్టుకున్నావు కాబట్టి 500 రూపాయలు దుర్మానం అన్నట, ఇంకో ముద్దు పెట్టుకున్నాడు 1000 రూపాయలు చేశాడు, అయిపోయిందా? 500 రూపాయలు ఒక ముద్దు. కానీ నీ వ్యక్తిత్వం లోపల, జీవన విధానం లోపల మార్పు రాకపోతే అది ఇంకేదో. కానీ ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవైపు చూడండి, ఏ దేవాలయం దగ్గరికి వెళ్ళినా సరే విపరీతమైన క్యూలు ఉంటున్నాయి. యంగ్స్టర్స్, యూత్ కూడా, ఇంజనీర్స్, డాక్టర్ కోర్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, లా చేస్తున్నటువంటి బిఎడ్, ఇతరత్ర ఆ మందిరాల దగ్గర మొత్తం విపరీతమైన క్యూ, మొత్తం యంగ్స్టర్సే. కానీ వాళ్ళలో ఈ తత్వం ఉన్నదా? జీవన విధానం సంబంధించి మరి దాని బాధ్యత ఎవరిది? దాన్ని చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నామా? నేను ఇక్కడ రాజంపేటకి వెళ్ళాను.
రాజంపేటలో కాలేజ్ స్టూడెంట్స్ కార్యక్రమం జరుగుతున్నాయి. ఇట్లానే ఇవాళ కన్వర్షన్స్ ఇవన్నీ కూడా విషయాలు వచ్చేస్తున్నాయి. వచ్చాకే ఎంబీఏ స్టూడెంట్ వెళ్ళేసి అంటే, సార్ వాళ్ళ పొరపాటు, మీరు ఇన్ని విషయాలు చెప్పారు కదా, పొరపాటు ఎవరిదో నాకు చెప్పండి. మాది సాంప్రదాయ కుటుంబం, అంటే పూజా పునస్కారాలు చేస్తాం మా ఇంట్లో, అంటే మా బ్రాహ్మణ ఫ్యామిలీ. నాకు చెల్లె ఉన్నది, మా చెల్లె బీఎడ్ చేస్తున్నది. మా చెల్లెకు స్నేహితురాలు ఉన్నది, ఆమె క్రైస్తవ మతస్థురాలు. ఇక బీఎడ్ చేస్తున్నంత కాలం మా చెల్లెని, నువ్వు బీఎడ్ పాస్ కావాలంటే నువ్వు జీసస్ క్రీస్తుని నమ్మాల్సిందేనే, నువ్వు బీఎడ్ పాస్ కావాలంటే నువ్వు జీసస్ క్రీస్తుని నమ్మాల్సిందే అని చెప్పి ప్రాణం తీస్తుంటే, మా చెల్లె అన్నది, నాకు ఆ దేవుడు పెద్ద పట్టింపు వెళ్ళే, నేను బాగా పరిశ్రమిస్తాను, చదువుతాను, నేను పాస్ అవుతాను అని దాన్ని మొత్తం పక్కకు నెట్టేసింది. కానీ ఆ పాపం మాత్రం ఊరుకోలేదట. నువ్వు చూడు, నువ్వు జీసస్ క్రీస్తు నమ్ముతూనే నువ్వు పాస్ అవుతూ చూడాలి. అదేం దురదృష్టమో కానీ అమ్మాయి ఫెయిల్ అయింది. నేను చెప్తే వినవాట, నువ్వు ఒక్కసారి నమ్మేవనుకో నువ్వు పాస్ అయ్యావు అదా, నాకు విశ్వాసం ఉంది, నేను గట్టిగా చదివి పాస్ అవుతాను చూడు. నెక్స్ట్ టైం గట్టిగా చదివాలి, అమ్మాయి పాస్ అయింది. పాస్ అయిన తర్వాత ఈ అమ్మాయి వదిలిపెట్టిందా? క్రైస్తవ అమ్మాయిలు, నువ్వు రాత్రిపూట పడుకున్నప్పుడు కలలోనో నిద్రలోనో ఎప్పుడో జీసస్ క్రీస్తు నమ్మి ఉంటవి, అందుకే పాస్ అయ్యారు అని చెప్పేసి. ఎంత పట్టు అమ్మాయికి ఉన్నది చూడండి. అంటూ కురాడేమన్నా అంటే, ఒక అమ్మాయి తన ఫ్రెండ్ను కన్వర్ట్ చేయడం కొరకు అంత ప్రయత్నం చేసింది కదా. మాది సాంప్రదాయబద్ధ కుటుంబమే కదా. మా అమ్మ ఎప్పుడైనా సరే మా చెల్లెతోటి, అమ్మ నువ్వు కాలేజీ పోతున్నావు కదనే, ఒక్కసారి దేవుడికి నమస్కారం పెట్టుకుని పో అమ్మ, ఒక్కసారి గుళ్ళోకి పో అమ్మ అని మా అమ్మ ఎప్పుడని చెప్పిందా? కానీ ఇప్పుడు పొరపాటు ఆ అమ్మాయినా మా అమ్మదా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. నేను ఇందా చెప్పానే, ఒక స్వామీజీ అన్నారు. స్వామీజీ అన్నారంటే, నాన్న కొత్త సినిమా వచ్చిందట, నువ్వు తయారు కావాలన్నా, రేపు సెకండ్ సాటర్డేగా కొత్త సినిమా వచ్చింది, పిల్లల్ని మొత్తం వెంట పెట్టుకుని సినిమాకి వెళ్ళిపోతాం. నాన్న రేపు షాపింగ్కి వెళ్దామన్నా, షాపింగ్కి వెళ్ళిపోతాం. కానీ గుడికి పోయేటప్పుడు మాత్రం, నాన్న నేను గుడికి పోయేస్తా, చదువుకో, శ్రద్ధగా చదువుకో. గుడికి పోయేటప్పుడు మాత్రం మనం వెంట పెట్టుకోపోము. నేనేమంటున్నా అంటే, ఈ డాక్టర్ కావాలనేటువంటి ఈ తృష్ణ, ఈ ఇంజనీర్ కావాలనేటువంటి తృష్ణ, ఈ ఐఏఎస్ ఐపీఎస్ కావాలనేటువంటిది వాళ్ళలో ఉంటుంది. వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వేషంలో మార్పు లేదు, వాళ్ళ చర్చికి పంపడం కానీ మసీదు పంపడం కానీ మార్పు లేదు. దరిద్రం అంతా ఎక్కడ వచ్చిందంటే మన దగ్గర వచ్చింది. ఎందుకు? అందుకనే దానికి ఫలితాన్ని ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ఇవాళ మీరు చూడండి, ఇవాళ లవ్ జిహాద్ ఎవరి మీద ప్రభావం పడుతున్నది? ఎక్కడెక్కడైతే సంపన్న హిందూ కుటుంబాలు ఉన్నాయో, బాగా చదువుకున్నటువంటి అమ్మాయిలుగా, ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ముస్లిం యువకులకి డబ్బిచ్చి ప్యాకెట్ మనీ ఇచ్చేసి, మోటార్ సైకిల్ ఇచ్చేసి, వాళ్ళ సెల్ నెంబర్ తీసుకొని మిస్డ్ కాల్ ఇచ్చేసి, అమ్మాయిని పరిచయం చేసుకొని వాళ్ళని ట్యాప్ చేసి ఆ అమ్మాయిని మొత్తం వీళ్ళు అయిపోయింది తీసుకెళ్ళడం. మన కార్యకర్త, మంచి కార్యకర్త యొక్క మేనకోడలు అయిపోయింది, వెళ్ళిపోయింది ముస్లిం యువకులతో. చాలామంది చరిత్ర మన దగ్గర ఉంది. ఎందుకు? మన దగ్గర సత్తా లేదు. నేను చెప్పానే, హిందువే, కోకాకోలా బాటిల్, హిందుత్వం లేదు అంత. మన అమ్మాయిని ముస్లిం ప్రేమించేస్తే అమ్మాయి అటువైపు పోతుంది, మన అమ్మాయిని క్రైస్తవుడు ప్రేమిస్తే అమ్మాయి అటువైపు పోతుంది, మన అబ్బాయి క్రైస్తవ అమ్మాయిని ప్రేమిస్తే మన అబ్బాయి క్రైస్తవుడికి వెళ్ళిపోతాడు, మన అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తే వీడు బ్రతకలేడు, వాడు వెళ్ళిపోతాడు. ఏమైపోతున్నది ఇవాళ? పొరపాటు ఎక్కడ జరుగుతుంది? కాబట్టి ఒకవైపు ఇవాళ ప్రపంచం అంతా మరోవైపు వస్తున్నది. ఇవాళ హిందూ జీవన విధానం మాత్రమే ఇవాళ మొత్తం ఈ ప్రపంచం యొక్క దీన్ని రక్షించగలుగుతుంది. మొన్న ఇక్కడ హైదరాబాద్లో ఆచార్య ప్రశిక్షణ వర్గం జరుగుతుంది లాస్ట్ ఇయర్. ఉన్నట్టుండి రాత్రిపూట 11 గంటలకు మహిళలంతా లేచి, సుమారుగా 500 మంది క్యాంపు, అందులో ఒక 300 మంది మహిళలు ఉంటారు. మహిళలు మొత్తం లేచి కూర్చొని ఒకటే ఏడుపు, రాత్రి అంతా ఒకటే ఏడుపు. నాకు తెలియదు, నా దగ్గరకు వచ్చి ఏమైంది అని చెప్పేసి అంటే, ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళైంది, అంటే పెళ్లి కొత్తనే అయితే అనుకోండి, పెళ్ళైంది. మొత్తానికి పెళ్ళైన తర్వాత వాడు భర్త ఫోన్ చేశాడు. ఏమని ఫోన్ చేశాడు? నేను ఇప్పుడు టీవీలో చూస్తున్నాను, ఏమి రేపు మొత్తం ప్రపంచం అంతా మునిగిపోతుందట. రేపు 27వ తారీఖు నాడు, ఎప్పుడు లాస్ట్ ఇయర్ విషయం చెప్తున్నా, రేపు 27వ తారీఖు నాడు ప్రపంచం మునిగిపోతుందట. మనకు నిన్న కాక మొన్న పెళ్ళైంది, నువ్వు అక్కడ ఉంటేవి, నేను ఇక్కడ ఉంటుంది, కనీసం పోయేటప్పుడైనా ఇద్దరం కలిసిపోకపోతే ఎట్లా అంటే ఎక్కడికి అక్కడికి. అందుకని ఆమె అక్కడ ఏడుస్తా అంటే వీడు ఇక్కడ ఏడ్చిండు. వాళ్ళు వచ్చేసి నా దగ్గర కూర్చొని చెప్పారు. నేనన్నాను, అంత తొందరగా మనం ఏం పోవమ్మా, ఇంకా చాలా సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సి ఉంటుంది, అదంతా వాడేదో వ్యాపారం కూడా సీరియల్ డిస్ట్రిబ్యూషన్ వస్తాయి అని చెప్పేసినాను. సరే ఇప్పుడు 2 ఏళ్ళు అయిందనుకోండి, అప్పుడేం పోము, అదే సంగతి. బట్ ఇది ఎందుకు జరుగుతుందంటే
ఇవాళ మంచు కొండలు కరిగిపోతున్నాయి, సముద్ర మట్టం పెరిగిపోతున్నది, చెన్నై కానీ విశాఖపట్నం కానీ ఇవన్నీ కూడా మునిగిపోతాయి అని చెప్పి వార్తలు వచ్చేస్తున్నాయి. మునిగిపోతుంది కావచ్చు కాక, రేపు భూప్రలయం రావచ్చు అని చెప్పేసాడు. అంతేకాదు ఓజోన్ కూడా పట్లబడిపోయింది, మొత్తం డైరెక్ట్ సూర్యకిరణాలు మన మీద పడి మన చర్మము ఇతరత్ర ఈ జీవి ఏం బ్రతుకుతుందో మనకు నమ్మకం లేదని చెప్పేసి అంటున్నాం. కరెక్టే, చెట్టు చేమ ఇదంతా కూడా మొత్తం నాశనం అయిపోతున్నది మొత్తం. కాబట్టి ఏంటిది, సృష్టి లోపల ఇవాళ ఏమీ ఆశ లేదు. కాబట్టి జీవి ఎట్లా బ్రతుకుతాడు? ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. నా చిన్నతనంలో నీళ్లు కొనుక్కుంటారు అనేటువంటిది అసలు తెలియదు. నీళ్లు కొనుక్కుంటారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మహబూబ్ నగర్లో మన కార్యకర్త నాగ్పూర్ ట్రైనింగ్కి వెళ్ళాలి. నాగ్పూర్ ట్రైనింగ్ వెళ్ళడం కొరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాడు. రాత్రంతా ప్రయాణం చేయాలి కదా, ఓ వాటర్ బాటిల్ ఉండాలి కదా, ఎట్లా అని దుకాణంలో వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు. కొనుక్కొని ఏం చేశాడు, దాన్ని సీల్ చేసి వాటర్ పారబోసి ట్యాప్ దగ్గర వాటర్ నింపుకుంటాడు. అరే ఏంటంటే మరి తాగడానికి నీళ్ళు కావాలి కదా, మన బాటిల్లో ఉన్నాయి కదా, బాటిల్లో ఉంటే టెస్టింగ్ కొరకు పెట్టిండ్రు కదా, తాగడం కొరక అంటే నీళ్ళు అమ్ముకుంటారు అనే విషయం అతను తెలియదు పాపం. కానీ ఇవాళ నీరు కొనకుండా ఎవడు లేడు. ఇవాళ ప్రతి నీరు అమ్ముతారు అనే విషయం అతను మనం ఊహించండి. ఇవాళ నీళ్ళు ఇవాళ ఎందుకు జరుగుతుంది అంతా కూడా అంటే నీరు లేదు. గతంలో చాలా బావులు, ఊరు చాలా బావులు ఉండి ఇవాళ చాలా లేదు, నా బావి లేదు. తర్వాత ఏమైంది, మొత్తం బోర్వెల్స్ లేవు, ఇవాళ బోర్వెల్స్ లేవు. తర్వాత ఏంటిది, పైప్ లైన్స్ ఎక్కడి నుంచి, ఎక్కడ శ్రీరామ్ సాగర్ నుంచి మానేరుకు వచ్చేస్తే కరీంనగర్, మానేరు నుంచి మన వడ్డేపాడుకు వచ్చేసి, వడ్డేపాడైనా అక్కడికి వచ్చేసి వడ్డేపల్లి చెరువుకు వచ్చేసి అక్కడి నుంచి మనం తాగడం కొరకి. కాబట్టి అది కూడా గోదావరి కూడా ఎండిపోయింది, అయిపోయింది. ఈ తర్వాత ఏంటిది, ఇక మనం ఇట్లా నొట్టు పెట్టుకుని నోట్లో వెళ్ళి పెట్టుకుని సపరించుకోవడైనా ఏంటి, దీని మా కారణం ఏంటిది, ఎక్కడ జరిగిపోతున్నది, ఏం జరుగుతున్నది? నాట్ ఓన్లీ మన దేశానికి సమస్య కాదు, ఇవాళ ప్రపంచ సమస్య. ఇది ఎందుకు జరుగుతున్నది? కొన్ని ప్రపంచంలో పెద్ద పెద్ద సెమినార్స్ పెట్టుకొని వాళ్ళందరూ మన దగ్గరికి వస్తున్నారు. ఏమని, వీటన్నిటికీ మార్గము హిందుత్వం తప్ప మరొకటి లేదు. ఇంత సర్వనాశనం కావడానికి కారణం ఏంటిది? ఇవాళ సృష్టి యావత్తు కూడా తలకిందులు కావడానికి కారణం ఏంటిది అని చెప్పి దీనికి పరిష్కారం హిందుత్వమే అని మన దగ్గరికి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. ఎట్లా? రొనాల్డ్ టైన్బీ అని బ్రిటిష్ చరిత్రకారుడు అంటాడు, ఈ సృష్టి యొక్క మొత్తం ఈ ఇంబ్యాలెన్సింగ్ అంతటి కూడా కారణము ఈ సెమిటిక్ మతాలు. ఏంటి ఆ సెమిటిక్ మతాలు? ఒకటి ఇస్లాం అంటే ఏంటిది, అసహిష్ణుత. నా దేవుడు మాత్రమే, ఇంకో దేవుడిని యాక్సెప్ట్ చేయను. నా గ్రంథం మాత్రమే, ఇంకో గ్రంథాన్ని యాక్సెప్ట్ చేయను. నా పూజా విధానమే, ఇంకొన్ని యాక్సెప్ట్ చేయను. ఇది సెమిటిక్ అసహిష్ణుత. అందుకని ఇస్లాం వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా ఈ మొత్తం సృష్టి అంతా కూడా మొత్తం 5 రోజుల్లో జరిగిందట. 5 రోజులు అంటే ఈ భూమి, నేల, ఆకాశము, నీరు, అడవులు, కొండలు, గుట్టలు, మొత్తం చెరువులు, చేపలు ఇవన్నీ కూడా 5 రోజుల మొత్తం సృష్టి జరిగింది. 6వ రోజున మనిషి పుట్టాడట. మనిషి పుట్టించిన తర్వాత చెప్పిండట వాళ్ళకి, ఇదంతా కూడా నీ కొరకే, అంటే కొండలు, కోనలు, అడవులు, నీళ్లు, భూమి ఇదంతా కూడా నీ కొరకే, నువ్వు అనుభవించు అని చెప్పినట్టు. 7వ రోజున రెస్ట్ తీసుకున్నాడు ఆయన భగవంతుడు. ఆ 7వ రోజు ఏంటంటే శుక్రవారం. అందుకని వాళ్ళు శుక్రవారం వాళ్ళకు మంచి రోజు. రెండోది యూదులు, వాళ్ళకు కూడా 5 రోజుల్లో మొత్తం సృష్టి జరిగింది. 6వ రోజున మనిషిని పుట్టించాడు. పుట్టించి మనిషి చెప్పారు, ఇవే మొత్తం సృష్టించాను కదా, ఇదంతా నీ కొరకే, నువ్వు అనుభవించు అని చెప్పేసినాడు. 7వ రోజు నాడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ 7వ రోజు ఏంటంటే శనివారం, వాళ్ళకి అది శుభ సూచకం. 3వది క్రైస్తవం, వాళ్ళకు కూడా 5 రోజుల్లో మొత్తం సృష్టి జరిగింది. 6వ రోజు నాడు మనిషిని పుట్టించాడు, మొత్తం ఇదంతా నీ కొరకే అని చెప్పేసి అన్నాడు. 7వ రోజు నాడు రెస్ట్ తీసుకున్నాడు. ఆ 7వ రోజు అంటే ఆదివారం. వండర్ ఏంటంటే ఈ 3 సెమిటిక్ మతాలు కూడా ఒకటే, మొత్తం సృష్టిని కొద్దిగా డేట్స్ కొద్దిగా రోజులు అటు ఇటు కానీ సిద్ధాంతం మాత్రం ఒకటే. కాబట్టి ఇంత నీకు సృష్టించాను, చివరికి నిన్ను పుట్టించాను, నువ్వు అనుభవించు అని చెప్పేసి ఈ రొనాల్డ్ టైన్బీ అంటాడు. అక్కడి నుంచి మొత్తం నాశనం అయిపోయింది. ఈ చెట్టు నా కొరకే, ఈ పుట్ట నా కొరకే, ఈ నీరు నా కొరకే, కాబట్టి దేన్ని కూడా ఇదంతా నేను అనుభవించాల్సిందే. ఇది నాశనం అయిపోయింది ఇవాళ. కానీ హిందుత్వం ఏం చెప్తున్నారు? హిందుత్వం ప్రధానంగా 4 విషయాలు చెప్తున్నారు. ఒకటేంటిది, భగవంతుడు సర్వాంతర్యామి. అందుకని మనం ఏం చెప్తాం, భూమాత తల్లి జో దేతి హై దేవత, ఏదైతే ఇస్తుందో మనకి పంటలు వగేర వగేర, భూమాత. చెట్టును మనం తల్లిగా పూజించేస్తాం, ఆవును మనం తల్లిగా పూజిస్తాం. అలా మనకు సహకారపడేటువంటి అన్నిటి కూడా మనకు తల్లే. అంతేకాదు భగవంతుడు సర్వాంతర్యామి, అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు. అందుకని చీమలకు మనం పంచదార వేస్తాం, పాముకు మనం పాలు పోస్తుంటాం, చెట్ల
చెట్లకు మనం ఏదో పక్షులకేదో మనం కడుతుంటాము, వరి గొలుసులు కానీ లేకుండా కంకిలు కానీ. ఎందుకు? వీటన్నిటి కూడా భగవంతుడు ఉన్నటువంటి తత్వం మనకున్నది కాబట్టి. రెండోది ఏమన్నది? మనకి పూర్వజన్మ సిద్ధాంతం. మొత్తం ఈ సృష్టిలో ఎన్ని జీవులు అయితే ఉన్నాయో అన్ని జీవుల్లో మానవ జీవి జన్మ చాలా శ్రేష్టమైనటువంటిది. అందుకని మానవ జన్మ మళ్ళీ నాకేదో కావాలని స్వార్థం కోరుకోవడానికి వీల్లేదే. కొన్ని నువ్వు పుట్టేది ఎందుకంటే భగవంతుడి వైపు వెళ్ళడం కొరకే. అందుకని నీ స్వార్థం ఇతరత్వం నీకు అవసరం లేదు. ఆ దృష్ట్యా మరి ఇప్పుడు కూడా నీకెందుకు? కొంతమంది మా అత్త సల్లగుండా ఏ జన్మలో నేను పాపం చేసుకున్నానో నాకు ఇటువంటి అత్త దొరికాను అనేది కొంతమంది ఉండొచ్చు. మా హెడ్ మాస్టర్ సల్లగుండా ఆ బల్లె నేనెందుకు చేస్తున్నాయి, మా ప్రిన్సిపాల్ అంతా వెధవ ఇంకోలేడని ఇంకోరు అనుకో, మా ఆఫీసర్ నాకెందుకు. ఇదంతా ఎందుకంటున్నానంటే నీ పూర్వజన్మ ఫలితంగా ఇదంతా వచ్చింది. నీకు ఈ హెడ్ మాస్టర్ ఎందుకు దొరికాడంటే నీ పూర్వజన్మ, నీకు ఈ కోడలు ఎందుకు దొరికిందంటే నీ పూర్వజన్మ, నీకు ఈ అత్త ఎందుకు దొరికిందంటే ఇది నేను చెప్తాను. ఎందుకంటున్నారు? నేను ఈ మధ్యలో రామకృష్ణ ప్రభ అనేటువంటి ఒక పత్రికలో ఒక సంఘటన చదివాను. ఒక భక్తుడు స్వామీజీని అడిగాడు, స్వామి పుట్టపర్తికి ఇంతమంది భక్తులు వెళ్తున్నారు, అయ్యప్ప పేరుతోటి భక్తుడికి ఇంతమంది వెళ్తున్నారు, ఇంకా తిరుపతికి ఇంతమంది వెళ్తున్నారు, అసలు దేవుడి పేరుతో వెళ్తుంటేనే వాళ్ళకి యాక్సిడెంట్ అయి మొత్తం చచ్చిపోతున్నారు కదా, ఇంకా దేవుడు ఎక్కడ ఉంటాడు? విశ్వాసమే దేవుడు ఏంటిది అని అంటే స్వామీజీ చక్కగా దానికి ఆన్సర్ రాశాడు. ఏం రాశాడంటే, ఒక భక్తుడు పూరి జగన్నాథుడి దర్శనం కొరకు వెళ్తున్నాడట కాలినడకన. వెళుతూ వెళుతూ ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామం దగ్గర ఆ రాత్రిపూట ఆగాలని చెప్పేసి ఒక ఇంట్లో ప్రవేశించాడు. ప్రవేశించి ఆ ఇంట్లో నేనమ్మా ఇట్లా నేను భక్తుడిని దైవ దర్శనం కొరకు వెళ్తున్నాను, రాత్రి అయింది కదా, ఈ ఇంట్లో నాకు పడుకోవడానికి అవకాశం సరే అని చెప్పేసి అన్నది. అప్పుడు రాత్రిపూట ఆ ఇంట్లో గృహిణి ఏమన్నదంటే, ఈ యాత్రికుడిని మోహించి ఈ రాత్రి నువ్వు నాతో కలిసి ఉండాలని చెప్పేసి అన్నాడు. యాత్రికుడు అన్నాడు, చాచా ఏం పాపబుద్ధి అమ్మా, నీకు భర్త ఉన్నాడు కదా, అసలు మన ధర్మం కాదమ్మా అది, నేను భక్తుణ్ణి, నాకు ఆలోచన లేదు, ఆ మార్గం తప్ప ఇంకొకటి లేదు. నువ్వు గనక నా కోరికను తీర్చినట్టయితుంటే నువ్వు చూస్తుండగా నా భర్త యొక్క తల నరికి మొత్తం బజార్ మీదకి వెళ్ళి రోడ్డు మీదకి పెద్ద ఎత్తున గొడవ పెట్టి నా మీద అత్యాచారం చేయడం కొరకు నా భర్త తల నరికాడు అని చెప్పి నేను గట్టిగా నేను అరుస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే అంత భగవంతుడు లేరమ్మా, నేనేం చేయలేను, కానీ నాది అలాంటి పాప బుద్ధి కాదు, నా రూట్ వేరే అనుకున్నట్టునే భర్త తల నరికింది, బయటకు వెళ్ళి గగ్గోలు పెట్టేస్తే అందరూ వచ్చేసారు. ఆమె ఏడ్చుకుంటూ ఉంటా, చూసారా ఈ విధవ నా మీద అత్యాచారం చేయడం కొరికి నా భర్తను కూడా హత్య చేసి రకంగా చేస్తారని చెప్పి. కరెక్ట్ దాన్ని నువ్వు ఆర్గ్యుమెంట్ సత్యం కనపడుతూ ఉన్నది అక్కడ, ఇంకెక్కడ ఆర్గ్యుమెంట్ అక్కడ. అందుకని వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు, ఈ భక్తుడి యొక్క 2 చేతులు నరికేశారు, 2 చేతులు కూడా. అప్పుడు అతను ఏ భగవాన్ అంతా నీ లీల అని చెప్పేసి అనుకొని అతను బయలుదేరి అట్లా కాని అడగ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పూరి జగన్నాథ్లో అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకి భగవంతుడు కళ్ళు కనిపించడం, నా భక్తుడు వస్తున్నాడు, ఆలస్యమైనా సరే నువ్వు గేట్లు వేయడానికి వెళ్ళలేదు, అతనికి దర్శనం ఇవ్వాలని చెప్పేసి. ఓకే అతను వెళుతున్నాడు, వెళ్ళేసరికి గేట్లు తెరిచి వెళ్ళిన తర్వాత భగవాన్ ఏంటిది అని చెప్పి భగవంతుడు ప్రత్యక్షమైనాడు, 2 చేతులు వచ్చేసాయి. అప్పుడు అడిగాడు, నేను చేసే తప్పు ఏంటిది, నాకెందుకు ఈ చేతులు తీసేసావు అని చెప్పేసి. అప్పుడు భగవంతుడు చెప్పాట, గత జన్మలో నువ్వు గోవును కసాయి వాడికి అమ్మావు, ఏ చేతులతోటైతే నువ్వు గోవును అమ్మావో ఆ చేతుల జన్మలో నీకు నరకబడ్డాయి. ఎవడైతే గోవును హత్య చేశాడో ఆ భర్త వాడి శిరస్సు ఛేదించబడింది. ఏ గోవు యొక్క శిరస్సు అయితే నరకబడిందో ఆ గోవు ప్రతీకారం తీసుకున్నది మహిళగా. అందుకని ఇదంతా గత జన్మ యొక్క ప్రభావం తప్ప మరొకటి కాదైనా అని చెప్పేశాడు. నాకు తెలిసినటువంటి కార్యకర్తే తమిళనాడులో ఏదో తాళగ్రంథాలు లేట, ఆ తాళగ్రంథాల దగ్గరికి వెళ్తే నీ పేరు పలానా కదా, ఓకే నీకు 17-18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాప ఉన్నది కదా, అవున్నది. ఆ పాప పుట్టినప్పటి నుంచి కాళ్ళు చేతులు ఏం లేవు, మాంసం ముద్దే ఏదైనా పెడితే తింటుంది, లేకుంటే ఏం లేదు, కరెక్టేనా? అవునా. ఆ పాప ఎవరో నీకు తెలుసా అని చెప్పేసినాడు. ఎవరన్నా గత జన్మలో నువ్వు మీ అమ్మకు సేవ చేయని కారణంగా ఆ అమ్మ నీ కడుపులో పుట్టి ఇప్పుడు సేవ చేయించుకుంటున్నది. దీన్ని ఏమంటారంటే పునర్జన్మ సిద్ధాంతం. నువ్వు ఇవాళ చేస్తుంది, ఇవాళ దొంగతనం చేస్తే 4 నెలలకి మనకు కోర్టులో పడి శిక్ష పడుతుంది కావచ్చు కాక, కానీ భగవంతుడు కోర్టులో ఇవాళ చేసిన నేరానికి నెక్స్ట్ నీకు శిక్ష పడుతుంది.
అందుకని మనకి హిందుత్వంలో ఒకటి భగవంతుడు సర్వాంతర్యామి అయితే, రెండోది పునర్జన్మ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా గతంలో, అందుకని ఒక స్వామీజీ అన్నారు, ఏ భగవాన్ ఎందుకు నాకు కష్టాలు ఇచ్చావయ్యా, నాకు ఈ కష్టాలు ఎందుకు, తిరుపతికి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్ళి ఈ కష్టాలు, అసలు ఈ కష్టాలు ఏంటిది అని భగవంతుని ప్రశ్నించొద్దట. అసలు మానవ జన్మ ఎత్తిందే కష్టాలు అనుభవించడం కొరకు అని. అయితే భగవంతుని ఏమని ప్రార్థించాలి, ఈ కష్టాన్ని సహించగలిగే శక్తి నాకు ఇవ్వు భగవాన్ అని మనం. అందుకని నువ్వు గత జన్మలో ఏం చేశావో నువ్వు అనుభవించడం కొరకు, అది కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు అనుభవించు. ఎందుకు, మళ్ళీ నెక్స్ట్ రూట్లో నువ్వు సరిగా వెళ్ళడం కొరకు. ఇది మనకి పునర్జన్మ. మూడోది ఏంటిది, ఈ ఆత్మ శాశ్వతం. ఇప్పుడు నేను సుధాకర్, ఎవరి సుధాకర్, నేను ఇవాళ ఈ చొక్కా వేసుకొచ్చుకున్నాను, నిన్న ఇంకో చొక్కా వేసుకున్నాను. ఎట్లయితే చొక్కా మారుస్తానో ఈ శరీరం కూడా మారుస్తుంది. ఈ ఆత్మ ఇవాళ ఇక్కడ ఉన్నది, రేపు వెళ్ళిపోతుంది. ఇంకో జన్మ ఎత్తొచ్చు కాక, కొద్దిగా ఎన్ని జన్మలు ఎత్తుతాను నేను. ఇవాళ సుధాకర్కి పుట్టాను, రేపు ఇంకేదో పుడతాను కావచ్చు, రేపు ఇంకేదో పుడతాను కావచ్చు కాక, కొద్ది ఎన్ని జన్మలు ఎత్తుకుంటూ వెళ్తాను. అంటే ఈ మానవ జన్మలో నేను చేస్తున్నటువంటి ఒక పుణ్యం కారణంగా మళ్ళీ ఎటు వెళ్ళాలి, ఎక్కడి నుంచి అయితే వచ్చానో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అంటే భగవంతుడి లోపల నేను లీనం కావాలా. ఇది ఎందుకు నువ్వు పూజ చేస్తున్నావు, ఎందుకు నువ్వు వ్రతాలు చేస్తున్నావు, ఎందుకు నువ్వు అత్తమామ సేవలు చేస్తున్నావు, ఎందుకు నువ్వు తల్లిదండ్రి సేవలు చేస్తున్నావు అంటే నీకు రాబోయే జన్మ ఇక మళ్ళీ జన్మ ఉండకుండా భగవంతుడి లోపల లీనం కావడం కొరకి. ఈ సిద్ధాంతం ఆధారంగానే తులసి చెట్టుకు పూజ చేస్తున్నాము, చీమలకు మనం షుగర్ వేస్తున్నాము, ఆవులకు ఏదో మనం దానం వేస్తున్నాము, గోవును గోమాత అంటున్నాము, అన్నిటిని పవిత్రంగా చూస్తున్నాము. ఈ పవిత్ర భావన మనకున్నది కాబట్టి ఇదంతా అనుభవించాలనే దృష్టి మనకు లేదు. చెట్టు నరకకూడదు, అవసరమైంది మాత్రం ఆకు మాత్రమే తెంచుకోవాలి. ఒక చెట్టు నరికితే 4 చెట్లు పెట్టు అని చెప్పి. అంతేకాదు, అలహాబాద్ పక్కన కాంగ్రెస్ యొక్క సభలు అవుతుంటే గాంధీజీ భోజనం చేసి చేతులు కడుక్కుంటుంటే ఎవరో ఒక కార్యకర్త నీళ్లు పోస్తున్నట్టు ఎటో చూసుకుంటా, నీళ్ళని 2 చెంబులు అయిపోతున్నాయి. అప్పుడు గాంధీజీ అన్నారు, హే బాబు ఎందుకు నీళ్లు వేస్ట్ చేస్తున్నావు, నీళ్ళని పోసావు కదా. అప్పుడు నెహ్రూ అన్నారట, గాంధీజీ ఎక్కడున్నాం మనం, గంగా నది ఒడ్డుకున్నాము, ఒక చెంబు నీళ్లు వేస్ట్ అయిపోతే ఎందుకన్నా తప్పించిపోతున్నాం అని చెప్పేసి. అప్పుడు గాంధీజీ అన్నారట, గంగా నది ఒడ్డుకున్నావు కరెక్టే, గంగా అంతా కేవలం నీకు నా కొరకే ప్రవహిస్తున్నదా, మొత్తం దునియా అంత లేదు, మిగతా జీవరాశి లేదు. కొన్ని అందుకనే బకెట్ నుంచి తోడుకోవాలా, చెంబు నుంచి పోసుకోవాలి. అందుకని ట్యాప్ ఓపెన్ చేసుకుని హాహా అని చెప్పి బకెట్లో కూడా నీళ్ళు పోవడం కాదు, ఎంత నీకు నీళ్ళు అవసరమో అంతే నువ్వు నీళ్లు వేస్ట్ చేయడానికి వీలే. అందుకని మనకు పూర్వసార సంగీతాలు సుదర్శన్ జీ అన్నారు, ఎవరైనా మన ఇంటికి వచ్చినా సరే ఇవాళ మర్యాద ఏంటిది, మంచినీళ్ళు ఇవ్వడం. వచ్చిన మా ప్రతి వాడికి గ్లాసు నీళ్ళు ఇచ్చేస్తాం, ఆయన ముఖం మాత్రం ఎట్టు మడికాడ పెట్టుకుంటే అక్కడ పడేస్తాం, ఆయన పోగా నీళ్ళు పారేస్తాం. ఎన్ని నీళ్ళు పారబోతున్నాం మనం. అందుకని వచ్చిన అతిథి కూడా సగం గ్లాసు నీళ్ళే ఇవ్వాలా, అవసరమైతే మళ్ళీ అడిగి తాగుతాడు, అందుకని సగమే. ఇలా మనకు తెలియకుండా ఇవాళ ఎంత నీరు వేస్ట్ అవుతున్నది, ఎంత కరెంటు వేస్ట్ అవుతున్నది, ఎంత కలప వేస్ట్ అవుతున్నది, ఎంత ఆహారం ఎంత వేస్ట్ అవుతున్నది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఇది మనకు చెప్తున్నది. ఇవాళ నువ్వు వడ్డించుకుంటావు, ఎంత వదిలిపెడుతున్నావు. ఇవాళ 10 మంది తింటే మీరు వదిలిపెట్టిన ఆహారము ఇంకో 3 తింటారు, ఎందుకు, అది పరబ్రహ్మ స్వరూపం. ఇవాళ ఈ దృష్టి ఇవాళ మన పిల్లలకి ఇవ్వని కారణంగా, ఇవాళ ఈ సంస్కారం ఇవాళ మన పిల్లలకి ఇవ్వని కారణంగా ఇవాళ కేవలం మన కుటుంబాలు హిందూ కుటుంబాలు ఉన్నాయి కావచ్చు కాక హిందూ జీవన వ్యవస్థలో మనం నడవలేకపోతున్నాం. అందుకని మనం చదివే పుస్తకాలు ఏంటి, మన పిల్లలకి ఇచ్చే సంస్కారం ఏంటి, నానా చలో గుడికి వెళ్దాం పద, ఇవాళ ఈ విను నాన్న ఈ కథ చెప్పేస్తాను. ఇవాళ తల్లిదండ్రుల దగ్గర కూడా అమ్మా నాకు కథ చెప్పమంటే అమ్మ దగ్గర కథ ఉన్నదా, నా ప్రాణం తీయక ఆ టీవీ చూడు అంటుంది తప్ప రానన్నారా నీ కథ చెప్పేస్తా అని కథ చెప్పగలిగేటువంటిది ఉన్నదా. అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట గతంలో ఎప్పుడు అన్నట ఏమన్నట, ఈ దేశంలో అక్షరాస్యత శాతం 25% ఉండొచ్చు కాక కానీ చదువుకున్న వాళ్ళు మాత్రం 100% ఉన్నారు అన్నట్టు. చదువుకున్న వాళ్ళు 100% ఉన్నారు, అక్షరాస్యత 20%. ఏంటిది అది అంటే చదువు రాని కూలినాలు చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా రామాయణం ఏంటిది, మహాభారతం ఏంటిది, సీత ఏంటిది, రాముడు ఏంటిది తెలుసు. అందుకని చదువు రాని వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకి రామాని పేరు పెట్టుకున్నారు తప్ప రావణాసురుని పేరు పెట్టుకోలే, సీతమ్మని పేరు పెట్టుకున్నారు తప్ప శూర్పణఖ అని పేరు పెట్టుకోలే. ఇవాళ చదువుకున్న వాళ్ళ శాతము ఇవాళ 70% చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు కాక అక్షరాస్యత, కానీ చదువుకున్న వాళ్ళు 15%. ఆంధ్రభూమి మొత్తం సర్వేలు వచ్చింది మీరు చూడండి ఇవాళ. అందుకని ఇవాళ బాగా చదువుకున్న వాళ్ళు కూడా అరే పింకు అంటే కుక్క పిల్ల వాని పిల్ల ఇద్దరు ఒకటేసారి వచ్చేస్తున్నారు. ఇవాళ పిల్లవాడికి ఏం పేరు పెట్టుకోవాలో కూడా తెలియదు, పేరు ఎందుకు పెడతాము, ఏం పేరు పెట్టాలి ఇది కూడా తెలియట్లేదు. ఇవాళ దీని యొక్క పరిణామమే ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇవాళ దీనికి బాధ్యత ఎవరో ఒకరిద్దరు కాదు, ఇవాళ యావత్తు సమాజం బాధ్యత. అందుకని ఢిల్లీ గురించి ఆలోచించడానికంటే ముందు నేను నా కుటుంబం ఏంటిది, నా పిల్లలకి ఇచ్చే సంస్కారం ఏంటిది. నానా
తాతయ్య ఉన్నారు కదా, తాతయ్యకి మంచినీళ్ళు కావాలని అడుగుపో, తాతయ్యకి కాళ్ళు ఒత్తుతావా, నానమ్మకి ఆకలి అవుతుంది అడుగుపో. అలా మన పిల్లలకి ఎప్పుడైనా అలా పెద్దవాళ్ళకు సర్వీస్ చేయడం కొరకు ఇక చచ్చే ముసలాల కొరకు నువ్వేంద్రా చదువుకోపో, నీకు పరీక్షలేగా, నువ్వు ఇచ్చే ట్రైనింగ్ ఏంటి? వాడు రేపు ఏమవుతాడు? ఇవాళ నీ అత్త మామ గురించి నువ్వు చూస్తున్నావు కావచ్చు, రేపు నువ్వు ముసలాలు అయిన తర్వాత నీకు పుట్టే కొడుకులు కూడా నీ కొడుకు కూడా అట్లే చూడదు. కొన్ని మనం ఇచ్చే సంస్కారం ఏంటిది? ఒక శ్రావణ కుమారుడు తన వివాహం చేయకుండా అలా కాడి లోపల తల్లిదండ్రుని మొత్తం జీవితంలో మొత్తం సర్వీస్ చేసుకుంటున్నాడు కదా, అది కదా మనది. ఎందుకొరకే నేను మళ్ళీ భగవాన్ ఇక నాకే సుఖం అక్కర్లే, నేను నీలో చేరిపోతానని చెప్పేసి ఈ భౌతికమైన సుఖం కొరకు కాదు కదా. ఈ శిక్షణ, ఈ ఆలోచన మన పిల్లలకి ఇచ్చినప్పుడు ఇవ్వాలంటే మన దగ్గర ఆ సాహిత్యం ఉండాలి, ఆ పుస్తకాలు మనం చదవాలి. నేను ఎక్కడ నిజామాబాద్ ఇట్లా మహిళల కార్యక్రమం తీసుకుంటున్నాను. గంట సేపు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఓ ముసలమ్మ లేచి నేను మళ్ళొస్తాను పోతాను, నేను మళ్ళొస్తాను పోతుంటే మిగతా నువ్వు మళ్ళొస్తావు, మొగలి రేకులు సీరియల్ టైం అయిందని పోతాను కానీ పో అని చెప్పింది. ఇవాళ సీరియల్ ఇవాళ ఈయన ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి చాలా పుణ్యవంతుడు. ఈ కరెంట్ కటింగ్ ఇంకో 5-6 గంటలు కట్ చేసినా పర్వాలేదు బాగుండేదేమో, ఎందుకంటే కరెంట్ ఉన్నంత కాలం ఈ సీరియల్గా మొగమడి పెట్టిందంటే ఇంటికి ఎవడన్నా రాని, అది పండుగ కానీ పబ్బమే కానీ ఎవరు వచ్చే నమస్తే సార్ మొగమటు చేతులు ఏంటి ఎటుపోతున్నాయి ఇవాళ. నేను ఎందుకంటున్నా అంటే ఇదంతా కూడా మనం ఒక్కసారి అద్దంలో మన ముఖం చూసుకోవాలి. మన కుటుంబం ఎట్లా ఉంది ఇవాళ? మనం ఎప్పుడు రామాయణం చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం మనం ఇక్కడ? కరెక్టే, స్వయంసేవకులమే మన కుటుంబంలో. మహాభారతం చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఇవాళ విజయమ్మ ఆమె ఎమ్మెల్యేగా గెలిచి బైబిల్ సంకలం పెట్టుకుని పోతున్నదే, చదివిందా లేదు నాకు తెలియదు కానీ ఆమె బైబిల్ పైన అంత గౌరవం ఉందే. వాటితో పట్టుకుని రామాయణం, అదే ప్రపంచ దేశాలు ఇవాళ రామాయణాన్ని, భగవద్గీతను, మహాభారతాన్ని ఆదర్శంగా తీసుకుంటే నీకెందుకు లేదు ఇవాళ? ఇది ఎవరు చెప్పాలి మనకి? ఇవాళ దీని పరిణామాలే ఇవాళ మొత్తం దేశవ్యాప్తం జరుగుతుంది. నేను ఒకటే విన్నవించేది, ప్రపంచమంతా ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకి పరిష్కారం హిందుత్వం అని మన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నది. మనము దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒకటి మన ఇల్లు ఏంటిది, మన పిల్లలు ఏంటిది, మన జ్ఞానం ఏంటిది, హిందుత్వం గురించి మన ఆలోచన ఏంటిది, ఇది నిలుపుకోవాల్సినటువంటి ఆలోచన మనకున్నది. కాబట్టి డాక్టర్జీ ఈ దూర ఆలోచనతోటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వాతంత్రం ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది. దీన్ని నిలుపుకోవాలి, ఈ దేశాన్ని, ఈ హిందుత్వాన్ని, ఈ జీవన విధానాన్ని అనేటువంటి ఆలోచనతోటే మనకి వ్యవస్థను మనకి ఏర్పాటు చేశారు. కాబట్టి కేవలం మనము కోకాకోలా బాటిల్స్ మాత్రమే, ఖాళీ బాటిల్స్ కాకుండా మనలో హిందుత్వము, మనలో జీవన విధానము, మన పిల్లలకి ఇవ్వాల్సిన సంస్కారము, మన ఇంట్లో ఫోటోలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యొక్క కట్టు బొట్టు వ్యవహారం ఇతరత్ర నిర్భయంగా ఇలా మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రపంచానికి శాంతి ఇవ్వగలిగేది కేవలం మనమే. అది కేవలం మన జీవన విధానం వల్లే సాధ్యమవుతుంది. అది మన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.